వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము ఇటీవల మార్చబడిన పేర్ల జాబితా 2024ను డిస్కస్ చేయబోతున్నాము. 2024లో మారిన ప్రదేశాలు, సంస్థల లేదా ప్రోగ్రాంల పేర్లను తెలుసుకుందాము. ఇది డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రదేశాలు లేదా సంస్థల పేర్లు మార్చబడతాయి. ఈ మార్పుల గురించి అవగాహన కలిగి ఉండడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పూర్తి వివరాలతో మార్చబడిన ముఖ్యమైన పేర్ల జాబితాను పాయింట్లుగా వివరించబడింది. అందువల్ల స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ద్వారా విద్యార్థి సంక్షేమ పథకాల పేర్లు మార్చబడింది. 6 విద్యార్థి సంక్షేమ పథకాలకు ఏపీ విద్యాశాఖ తాజాగా పేరు మార్చింది. ఈ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు విద్య మరియు సంక్షేమాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి. తల్లికి వందనం, గతంలో జగనన్న అమ్మఒడి అని పేరు ఉండేది. పిల్లల చదువు కోసం తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది 2020లో ప్రారంభించబడింది. తమ పిల్లలకు పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తుంది. ఈ పథకం కింద తల్లికి వందనం ముందు జగనన్న అమ్మఒడి పేరుతో ఉండేది. నెక్స్ట్ వన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర, దీన్ని జగనన్న విద్యా కానుకలు అనే పేరు ఉండేది. ఇది విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను, స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలతో సహా అందిస్తుంది. ప్రారంభించిన సంవత్సరం ఏదంటే 2021. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకం అందుతుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, దీన్ని ముందు జగనన్న గోరుముద్ద అని పేరు ఉండేది. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకం ఇది. ప్రారంభించిన సంవత్సరము 2020. దీని లక్ష్యం ఏమిటంటే మధ్యాహ్న భోజనం మెనూని సవరించడం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ పథకం మనబడి మన భవిష్యత్తు, దీని పేరు మనబడి నాడు నేడు అని ఉండేది. పాఠశాల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారిస్తుంది. ఈ పథకము ప్రారంభించిన సంవత్సరము 2019. దీని లక్ష్యం ఏమిటంటే అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుంది మరియు పాఠశాల డ్రాపౌట్ రేటును తగ్గిస్తుంది. అమ్మాయి రక్ష, ఇంతకుముందు స్వేచ్ఛ అని పిలిచేవారు ఈ పథకానికి. దీనివల్ల మహిళా విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందిస్తుంది ఈ పథకము. ప్రారంభించిన సంవత్సరము 2021. దీనివల్ల 10 లక్షల మంది కౌమార బాలికలు 7 నుంచి 12 తరగతుల మధ్య ఉన్న ప్రభుత్వ విద్యార్థులు ప్రయోజనం పొందేవారు. నెక్స్ట్ పథకము అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, దీని ముందు జగనన్న ఆణిముత్యాలు అని పిలిచేవారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడము. దీని అవార్డులు ఏమిటంటే ఎస్ఎస్సి పరీక్షలో రాష్ట్ర స్థాయి టాపర్కి 1 లక్ష రూపాయలు, 2వ రాష్ట్ర స్థాయి టాపర్కు 75,000 రూపాయలు, 3వ రాష్ట్ర స్థాయి టాపర్కు 50,000 రూపాయలు, జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి టాపర్ కూడా ఆర్థిక అవార్డులను అందుకుంటారు. ఇటీవల మార్చబడిన పేర్ల జాబితాలో అక్టోబర్ 2024లో మార్చబడిన జాబితా. గ్రామీణ ఎంటర్ప్రైజెస్ యాక్సిలరేషన్ ప్రాజెక్ట్ని ఇప్పుడు గ్రామధన్ యోజన అని పిలుస్తారు. దీన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని రూరల్ బిజినెస్ ఇన్క్యుబేటర్ స్కీమ్కు ముఖ్యమంత్రి ఉద్యమశాల యోజనగా పేరు మార్చబడింది. ఇది గ్రామీణ వ్యవస్థాపకతకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీకి మరియు ఒక అవార్డుకు రతన్ టాటా పేరు మీద పెట్టడం జరిగింది. ఇందులో రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి విశ్వవిద్యాలయం ఇప్పుడు పద్మవిభూషణ్ రతన్ టాటా స్కిల్ విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది. అదేవిధంగా ఉద్యోగరత్న అవార్డు పేరు కూడా రతన్ టాటా ఉద్యోగ్ రత్న అవార్డుగా మార్చబడింది. 2 ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పథకాలకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టారు.
కార్గిల్ యుద్ధంలో ఆయన త్యాగానికి గౌరవంగా కాక్సర్ వంతెనకు ఇటీవల కెప్టెన్ అమిత్ భరద్వాజ్ సేతుగా పేరు మార్చారు. నెక్స్ట్ వన్ 2003-04లో ప్రారంభమైన ఇండియా డెవలప్మెంట్ ఇనిషియేటివ్కి ఐడియాస్ పథకంగా పేరు మార్చారు. MEA మరియు ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు సహాయం అందిస్తాయి ఇవి. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను అధికారికంగా జ్యోతిర్మఠ్గా మార్చారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ విమానాశ్రయానికి రాణి దుర్గావతి పేరు పెట్టారు. భారత నౌకాదళం వలస రాజ్యాల కాలం నాటి జాక్ స్టాప్ అనే పదాన్ని నేషనల్ ఫ్లాగ్ స్టాప్గా మార్చింది. నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా రసోయి యోజన పేరును శ్రీ అన్నపూర్ణ రసోయి యోజనగా మార్చింది. భారత రాష్ట్రపతి దర్బార్ హాల్ పేరును గణతంత్ర మండపంగా మార్చారు. అండమాన్ నికోబార్ దీవులలో పేరులేని 21 దీవులకు కొత్త పేర్లు. పరాక్రమ్ దివస్ సందర్భంగా జరిగిన వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21 అతిపెద్ద పేరులేని దీవులకు అండమాన్ నికోబార్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టారు. ఇందులో పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు ద్వీపం పేరు. మేజర్ సోమనాథ్ శర్మ సోమనాథ్ ద్వీపం, సుబేదార్ కరమ్ సింగ్ ద్వీపము, సెకండ్ లెఫ్టినెంట్ రామరాఘవ రాణే ద్వీపము, నాయక్ జాదునాథ్ ద్వీపము, కంపెనీ హవాల్దార్ మేజర్ పేరు సింగ్ పీరు ద్వీపము, కెప్టెన్ GS సలారియా ద్వీపము, లెఫ్టినెంట్ కర్నల్ ధన్సింగ్ థాపా ధన్సింగ్ ద్వీపము, సుబేదార్ జోగిందర్ ద్వీపము, మేజర్ సైతాన్ సింగ్ ద్వీపము, CQMH అబ్దుల్ హమీద్ ద్వీపము, లెఫ్టినెంట్ కర్నల్ అర్దేషీర్ బుర్జోరి తారాపూర్ ద్వీపము, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కాస్ ఐలాండ్, మేజర్ హోషియార్ ద్వీపము, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ ద్వీపము, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ సెఖోన్ ద్వీపము, మేజర్ రామస్వామి పరమేశ్వరన్ రామస్వామి ద్వీపము, నాయబ్ సుబేదార్ బనా ద్వీపం, కెప్టెన్ విక్రమ్ బత్రా ద్వీపము, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే ద్వీపము, సుబేదార్ మేజర్ సంజయ్ ద్వీపం, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ యోగేంద్ర ద్వీపం. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 2024లో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో 21 దీవులకు ఏ పురస్కార గ్రహీతల పేర్లు పెట్టారు? ఆన్సర్ ఈస్ పరమవీర చక్ర అవార్డులు. కొత్తగా పేరు పెట్టిన 21 దీవుల్లో ఏ ఒక్క దీవికి మేజర్ సోమనాథ్ శర్మ పేరు పెట్టారు? ఆన్సర్ ఈస్ ఏ మొదటి దీవికి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో.